నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన బాంధవ్యాలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 26 మే 2001లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శ్రీదేవి బజార్కి వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను. ఈ చీర కొన్నాను, బాగుందా? నీలం రంగు సిల్క్ చీరను చూపిస్తూ అడిగింది సుమిత్ర. అలాంటి చీరలు తను కట్టదని నాకు తెలుసు, అందుకే ఎవరికని అడిగాను. చెప్పుకోండి చూద్దాం అని మళ్ళీ ఆగలేనట్లుగా వెంటనే తానే చెప్పింది. ప్రసూన సింగపూర్ నుండి 4 రోజుల్లో వస్తుందని ఉదయం సుశీలమ్మగారు చెప్పారు. ఢిల్లీలోని వాళ్ళ ఆఫీసు బ్రాంచ్కి అరవింద్ను పని మీద పంపిస్తున్నారట. అందుకని ఇద్దరూ వస్తున్నారు. అతను ఢిల్లీలో ఉన్న ఆ వారం 10 రోజులు ప్రసూన ఇక్కడ ఉంటుందిట. శ్రీదేవి ఇలాంటి రంగు చీర పైన చిన్న చిన్న తెల్లని పూసలను డిజైన్గా కుట్టింది. శ్రీదేవి కట్టుకున్నప్పుడు ఆ చీర చాలా బాగుందని ప్రసూన 4-5 సార్లు అంది. అందుకే ప్రసూనకు కూడా అలాంటి చీరను ఇద్దామని బజార్కి వెళ్ళా. అదే రంగు చీరను కొనాలని అనుకునేసరికి 5-6 షాపులు తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఎలాగైతేనేమో దొరికింది. పూసలవి కూడా కొనుక్కొచ్చా. రేపటి నుండి పని అయిపోగానే శ్రీదేవి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానంటే 4-5 రోజుల్లో కుట్టేయొచ్చు అంది సుమిత్ర హుషారుగా. సుమిత్ర నీ ఆనందం చూస్తూ ఉంటే కన్న కూతురి అత్తవారింటి నుండి వస్తున్నట్టుగా ఉందే అన్నాను. నిజమే, నాకు అలాగే ఉంది. మరి ఎంతైనా 2 ఏళ్ళు మనతో కలిసిపోయి మన అమ్మాయిలాగే మన ఇంట్లో తిరిగిందిగా. అందరూ ప్రసూనను నా పెంపుడు కూతురని అనేవాళ్ళు కదా. ఉండండి, మీకు కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. నేను కాలేజీ నుండి వచ్చాక కాఫీ ఇచ్చి తను తీరుబడిగా కూర్చుని కాఫీ తాగుతూ ఆ రోజు కబుర్లన్నీ ఏకరువు పెట్టడం సుమిత్ర అలవాటు. ఈరోజు మాత్రం ముందుగానే విశేషాలు చెప్పి కాఫీ తాగటానికి ఇప్పుడు వెళ్ళింది. అంత హుషారుగా ఉంది. మరి లేకపోతే ఇప్పుడు కుట్టడం నేర్చుకుని మరి ప్రసూన కోసం చీర మీద ఎంబ్రాయిడరీ చేయాలనుకోవటం ఏమిటి? ప్రసూన మా పక్కింటి లక్ష్మీపతి గారి అమ్మాయి. 3 ఏళ్ల క్రిందట వాళ్ళు మా పక్కింట్లోకి అద్దెకొచ్చారు. పిల్లలకు స్కూల్ దగ్గరని ఇక్కడికి మారారు. అప్పుడు ప్రసూన డిగ్రీ 2nd ఇయర్కి వచ్చింది. అబ్బాయిలిద్దరూ హై స్కూల్లో చదువుతున్నారు. కొత్తగా ఎవరొచ్చినా పరిచయం చేసుకుని స్నేహం కలుపుకోవటం సుమిత్రకు అలవాటు. ఎందుకునో కానీ ప్రసూన వాళ్ళ అమ్మగారితో స్నేహం పెరగలేదు. కానీ ప్రసూన మాత్రం బాగా దగ్గరైంది. వాళ్ళ అమ్మ సుశీలమ్మగారితో పెరటి గోడ నుండి పలకరింపుల వరకే వాళ్ళ పరిచయం పరిమితమైంది. ప్రసూనకి మాత్రం సుమిత్ర దగ్గర బాగా చనువు, అరమరికలు లేకుండా తన సొంత విషయాలన్నీ చెప్పుకునేంత ఆత్మీయత ఏర్పడ్డాయి. సుమిత్ర మాటలను బట్టి వాళ్ళింట్లోని ఆ అమ్మాయి పరిస్థితి మాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఇంటర్ పూర్తవగానే ప్రసూనకు ఇంటర్ తప్పి సొంత ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్న సుశీలమ్మగారి తమ్ముడితో వివాహం జరిపించాలని అనుకుంటే అందుకు ప్రసూన ఒప్పుకోలేదు. తల్లిదండ్రులకు ఎదురు తిరిగింది. అప్పుడే పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చదువుకుంటున్నందుకు, లేక ఆడపిల్లల చదువు పట్ల ఆసక్తి లేకనో, ఎందువలనో కానీ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రసూన చదువు పట్ల శ్రద్ధ చూపించకపోగా అడుగడుగున నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వాళ్ళింటికి బంధువుల తాకిడి కొంచెం ఎక్కువే. అబ్బాయిలిద్దరూ ట్యూషన్ మాస్టర్ ఇంట్లోనే చదువుకుని వస్తూ ఉంటారు. వచ్చిన చుట్టాలంతా ప్రసూన చదువుకునే గదిలోనే కూర్చుని కబుర్లకు దిగుతారు. ఎగ్జామ్స్ ఉండి సీరియస్గా చదువుకుంటున్న సుశీలమ్మగారు ప్రసూనకు ఏదో ఒక పని పురమాయిస్తూనే ఉంటారు. చదువుకోవాలని చెప్తే ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి, ఏదో కాలక్షేపానికి చదివే చదివేగా అని తేలిగ్గా మాట్లాడతారట. ఈ రోజుల్లో అందరూ అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివిస్తున్నారు. ఇంకా కొందరు ఇలా ఆడపిల్లల చదువు పట్ల వివక్ష చూపించే వాళ్ళు ఉన్నారా అని మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఈ విషయాలన్నీ ప్రసూన అప్పుడప్పుడు సుమిత్ర దగ్గర బాధపడుతూ చెప్తూ ఉండేది. తమ్ముళ్ళిద్దరూ ఏం కావాలని అడిగినా నిమిషాల మీద అమరుస్తారు. అదే నేను అడిగితే దండగ ఖర్చులా అనిపిస్తుంది. వాళ్ళు అడగకపోయినా ట్యూషన్ పెట్టించారు. నేను మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్తానంటే మాత్రం క్లాసులో చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే ట్యూషన్ అక్కర్లేదు అని చెప్పేశారు. ఒక్కొక్కసారి వీళ్ళ సొంత కూతుర్ని కాదేమో అనే అనుమానం కూడా వస్తుంటుంది ఆంటీ. చదువు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ తక్కువగానే చూస్తారు. అప్పుడప్పుడు ఇలా ఒంటరి పోరాటం చేసి చదవకపోతేనే మానేద్దామా అని కూడా విరక్తి కలుగుతూ ఉంటుంది అంటూ ప్రసూన బాధపడినప్పుడు సుమిత్ర నచ్చజెప్తూ ఉండేది.
వాళ్ళ అభిప్రాయాల్లో ఆలోచనల్లో పొరపాటు వల్ల అలా ప్రవర్తిస్తూ ఉండుంటారేమో కానీ ప్రేమ లేక కాదు. తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే, చదువు మానేయాలనే ఆలోచన మాత్రం మనసులోకి రానీకు అంటూ ప్రసూనకు తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగకుండా వీలైనంత వరకు సర్ది చెప్తూ ఉండేది. ఆ సంవత్సరం మా దగ్గర బంధువు ఒక ఆయన విజయవాడలో పెట్టిన రెసిడెన్షియల్ కాలేజీలో మా అబ్బాయిలిద్దరినీ ఇంటర్లో చేర్పించాము. అందుకని వాళ్ళ బెడ్రూమ్ ఖాళీగానే ఉండేది. ఆ గదికి వరండాలోకి ఒక ద్వారం కూడా ఉన్నందువల్ల ప్రత్యేకంగా ఉండేది. ప్రసూన వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినప్పుడల్లా ఆ గదిలో కూర్చుని చదువుకోమని సుమిత్ర ప్రసూనకు సలహా ఇచ్చింది. ఏమైనా డౌట్స్ వస్తే అంకుల్ని అడుగుతూ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ చదువుకుంటానని, అమ్మకు సాకు చెప్పి అలాగే చేస్తానని ప్రసూన ఆనందంగా అంగీకరించింది. మొదట్లో చదువుకుని వెళ్ళిపోతూ ఉండేది. ఎక్కువసేపు చదువుకోవాల్సి వచ్చినప్పుడు ఇక ఆ గదిలోనే పడుకునేది. ఇలా రాను రాను తన పుస్తకాలు బట్టలతో తన మకం మూడొంతులు మా ఇంట్లోకి చేరింది. తన చదువు ప్రశాంతంగా సాగుతుందంటూ సంతోషపడింది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా పట్టుదలగా శ్రద్ధగా చదువుకుంటున్నందుకు మాకు ముచ్చటగా అనిపించేది. ప్రసూనకు ఇష్టమైన కూరలు చేసిన రోజున సుమిత్ర ప్రసూనను భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళనిచ్చేది కాదు, మాతో పాటే వడ్డించేసేది. మ్యాథమెటిక్స్ లెక్చరర్ శర్మ దగ్గరికి ప్రసూనకు ట్యూషన్ కూడా ఏర్పాటు చేశాను. వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు నా దగ్గరకు కెమిస్ట్రీ చెప్పించుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ పైన నాతో ఉన్న స్నేహం కొద్దీ కూడా ఆయన ఫీజు తీసుకోవడానికి తెలుసు. ఉదయం 6 గంటలకే ట్యూషన్కి వెళ్ళాలి. తెల్లవారుజామునే లేవటం ప్రసూనకు అలవాట్లేదు. అలారం పెట్టి పడుకున్నా మోగుతున్నప్పుడు దాన్ని ఆపేసి మళ్ళీ నిద్రపోతూ ఉండేది. అందుకని సుమిత్ర మా గదిలోనే అలారం పెట్టుకుని లేచి ప్రసూనను లేపేది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వగానే ప్రసూన ఏదో కంప్యూటర్ కోర్సులో చేరింది. ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తున్న అరవింద్ ప్రసూన దగ్గర పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. ప్రసూన ఇష్టపడింది కానీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏ ఇంజనీర్ సంబంధమో చూసి చేస్తామని అరవింద్తో పెళ్లికి ఒప్పుకోలేదు. కట్న కానుకలు ఉండవని అరవింద్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇద్దరు వచ్చి మాకు ఈ విషయాలు చెప్పారు. వాళ్ల కోరికపై నేను మా ఎదురింట్లో ఉండే మూర్తి కలిసి ఇద్దరి ఇళ్లకు వెళ్ళి నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. కానీ ఇరువైపుల వాళ్ళు ససేమిరే అన్నారే కానీ దిగి రాలేదు. అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరూ సరి జోడిలా ఉంటారు. కాదనటానికి సరైన కారణం ఏమీ లేదు. అందుకే వాళ్ళ పెళ్లికి మా సహాయం అడిగినప్పుడు మూర్తి నేను సరే అన్నాం. మాకు 4 వీధులకు అవతల సుశీలమ్మగారి చెల్లెలు వాళ్ళు ఉంటారు. ఆవిడ సుశీలమ్మగారు మా ఇరుగు పొరుగు అందరి దగ్గర ప్రసూన మా అండ చూసుకునే వాళ్ళకి ఎదురు తిరుగుతోందని, మేమే తనని చెడగొడుతున్నామని నిష్ఠూరాలాడారని మాకు తెలిసింది. అరవింద్ ప్రపోజల్ను అంగీకరించే విషయంలో ప్రసూన సరైన నిర్ణయమే తీసుకుందని మాకు అనిపించింది. కాబట్టి వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళ పెళ్లికి పెద్దలుగా నిలబడ్డాం. మా పక్క వీధిలోనే ఒక చిన్న పోర్షన్ను పెళ్లికి ముందే అద్దెకు తీసుకున్నారు. కొన్ని ముఖ్యమైన సామాన్లు కొనుక్కున్నారు. మా వీధి చివరనున్న దేవాలయంలోనే పెళ్లి జరిగింది. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మా కాలనీలోని కొందరు కలిసి ఓ 50 మంది హాజరయ్యాం. అరవింద్ తల్లిదండ్రులు రాలేదు కానీ లక్ష్మీపతి గారు సుశీలమ్మగారు ఎవరో వెళ్ళి నచ్చ చెప్తే వచ్చారు. మొక్కుబడిగా వచ్చి ముహూర్తం టైంకి అక్షింతలు వేసి భోజనాలు చేయకుండానే వెళ్ళిపోయారు. పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి లాంఛనాలని అవని ఇవని అనవసరమైన ఖర్చులేమీ లేకుండా సింపుల్గా అయిపోయింది. ఇది ఒకందుకు బాగానే ఉంది అని 2-3 నవ్వుతూ అన్నారు. లక్ష్మీపతి గారు సుశీలమ్మగారు తెలివైన వాళ్లే. వాళ్ళు పెళ్లి చేస్తుంటే అన్నీ జరపాల్సి వచ్చేది కదా, అందుకే తెలివిగా తప్పుకున్నారేమో. లేకపోతే చదువు లేని తమ్ముడికిచ్చి చేయటానికి సిద్ధపడిన ఆవిడ డిగ్రీ చదివి కంప్యూటర్ కోర్స్ చేసి మంచి ఉద్యోగంలో ఉన్న అరవింద్తో పెళ్లికి అభ్యంతరం చెప్పడం ఏమిటి అని సుశీలమ్మగారి గురించి 2-3 ఆడవాళ్లు సుమిత్ర దగ్గర వేళాకోళంగా అన్నారు. మొత్తానికి ఎలాగైతేనే పెళ్ళయింది. వాళ్ళు కాపురం పెట్టాక 2 నెలలైనా పూర్తిగా గడవకముందే అరవింద్కు సింగపూర్లో మంచి ఉద్యోగం వచ్చింది. 1 నెలలో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారని తెలియగానే ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి కలిశారు. తొందరగానే అందరూ కలుసుకున్నందుకు మేము ఆనందించాం. వీళ్ళింట్లో 10 రోజులు వాళ్ళింట్లో 10 రోజులు ఉండి ఇద్దరు సింగపూర్ వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ప్రసూన మాకు ఫోన్ చేసింది. ఆ తర్వాత నుండి సుశీలమ్మగారు అప్పుడప్పుడు వాళ్ళ విశేషాలు పెరటిగోడ దగ్గర నుండి చెప్తూ ఉండేవాళ్ళు. 2 సంవత్సరాల వరకు రారని అనుకున్నాం. కానీ ఆఫీస్ పని మీద పంపిస్తున్నందువల్ల సంవత్సరానికే తిరిగి వస్తున్నారన్నమాట. కాఫీ తీసుకోండి అన్న సుమిత్ర మాటలతో నేను ఆలోచనల నుండి బయటపడ్డాను.
ఆ మధ్య మనం కొన్న కొత్త క్యాసెట్స్ మూర్తి గారి దగ్గర ఉండిపోయాయిగా, అడిగి తీసుకోండి అంది సుమిత్ర. అవి మనం విన్నవేగా, అర్జెంటే ఉంది, వాళ్లే ఇస్తారులే అన్నాను నేను. ఆహా, అది కాదు, ప్రసూనకి పాటలు వింటూ నిద్రపోవటం ఇష్టం కదా. తను మన ఇంట్లో ఉండే 2 రోజులు టేప్ రికార్డర్ చిన్న బెడ్రూమ్లో పెడతాను, కొత్త పాటలు వింటుంది కదా అని క్యాసెట్స్ తీసుకోమన్నాను చెప్పింది సుమిత్ర. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడంటే చదువుకోవటానికని మన ఇంట్లో ఉండేది, ఇప్పుడెందుకు ఉంటుంది? వెళ్లే ముందు ప్రసూన ఏమందో మీరు మర్చిపోయారేమో కానీ నాకు బాగా గుర్తుంది. ఈ గదిలో 2 ఏళ్లుగా చదువుకుంటూ గడిపినందువల్లనేమో ఇది నా సొంతం అన్నట్లుగా ఒక రకమైన మమకారం ఏర్పడిపోయిందా ఆంటీ. నేను ఎప్పుడొచ్చినా ఇక్కడ 2 రోజులు ఉండి వెళ్తాను, మీరు కాదంటానికి వీల్లేదు అని అనలేదు అంది సుమిత్ర. ప్రసూన వెళ్లే రోజు అభిమానంగా ఏదో మాట వరుస కన్న మాటల్ని సుమిత్ర ఎంత బాగా గుర్తుపెట్టుకుంది. నాకు నవ్వొచ్చింది. 5-6 రోజుల తర్వాత నాకు గుర్తొచ్చింది. సుమిత్ర ప్రసూన సంగతులు ఏమీ చెప్పలేదు. వచ్చిందా రాలేదా అని అనుమానం వచ్చింది. అదే అడిగాను. ప్రసూన మొన్ననే వచ్చిందన్న సంగతి నాకు ఈరోజే తెలిసిందండి. మొన్న అత్తగారింటికి వెళ్ళొచ్చింది, నిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రికి అక్కడే ఉందిట. ఈరోజు మధ్యాహ్నం వస్తుందని, తను అక్కడి నుండి తెచ్చిన వస్తువులను చూడటానికి రమ్మని సుశీల అమ్మగారు నన్ను శ్రీదేవిని పేరంటానికి పిలిచినట్లుగా పిలిచారు. ఇద్దరం వెళ్ళొచ్చాం. ప్రసూన కూడా అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందిట. తమ్ముళ్ళిద్దరికి బూట్లు, షర్టులు, రిస్ట్ వాచీలు తెచ్చింది. ఇంకా కెమెరా, డిన్నర్ సెట్టు లాంటివేవో తెచ్చింది. సుశీలమ్మగారు ఇవన్నీ చూపిస్తున్నప్పుడే ప్రసూన పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది. మునిపెన్నడూ ఆవిడ ప్రసూనని మొండిది, మాట వినదు అంటూ పదే పదే అందరి ముందు విసుక్కునేవాళ్ళుగా, ఈరోజు తమ్ముళ్ళిద్దరి చదువు బాధ్యత తానే తీసుకుంటున్నానని ప్రసూన చెప్పిందంటూ సుశీలమ్మగారు తెగ పొగిడేశారు కూతుర్ని. ప్రసూన కూడా చాలా సంతోషంగా కనిపించింది అంది సుమిత్ర. సహజమేగా, మునుపు తనని చిన్న చూపు చూస్తున్నారని బాధపడేది, ఇప్పుడు ఆధిక్యత చూపిస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది కదా అన్నాను నేను. నిజమే అంటూ ఎందుకో సుమిత్ర నెట్టూర్చింది. బంధువులు, ఫ్రెండ్స్ అందరినీ కలవాలి కదా, కొంచెం బిజీగా ఉందిట. ఎల్లుండి మన ఇంటికి వస్తానని మీకు చెప్పమంది. సుమిత్ర చాలా నిర్లిప్తంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు. ఆమె మాటల్లో హుషారు లేదు. మనసులో దేనికో మదన పడుతున్నట్టుగా ఉంది. దేనికో బాధపడుతున్నట్టుగా ఉన్నావు, సంగతి ఏమిటి అడిగాను. ఏం లేదు, మామూలుగానే ఉన్నానే అంది. ఆ సంగతి నాకు తెలియదా? ఏదో ఉంది, నా దగ్గర దాపరికం దేనికి అన్నాను. సుమిత్ర నెట్టూర్చింది. మేము వచ్చేస్తూ ఉంటే ప్రసూన గేటు వరకు వచ్చి నాతో, మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఏమీ తీసుకురావటానికి కుదరలేదా ఆంటీ అంది. తను ఏమైనా తెస్తుందని కానీ తేవాలని కానీ నేను అనుకోలేదు. అయినా కానీ ఎందుకో ఆ మాటకి నా మనసు చివుక్కుమంది. చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడున్నప్పుడు 2-3 సార్లు ప్రసూన నాతో ఏముందో తెలుసా? ఆంటీ వాళ్ళ ఇంటికంటూ అస్తమానం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు, ఇక్కడ మన ఇంట్లో లేనిదేమిటి అక్కడ ఉన్నదేమిటి అని అమ్మ అంటూ ఉంటుంది. అక్కడ లేనిదేమిటో ఇక్కడ ఉన్నదేమిటో చెప్పినా కానీ అమ్మకు అర్థం కాదని మాట్లాడకుండా ఊరుకుంటాను. అసలు అర్థం చేసుకునే శక్తే ఉంటే నాకు ఈ సమస్యలు ఉండేవి కావు. నా ఆలోచనలు, సమస్యలు ఏవైనా సరే మీతో చెప్పుకోగలిగినట్లుగా తన దగ్గర చెప్పుకున్న చనువుని అమ్మ నాకెప్పుడూ ఇవ్వలేదు అని నాతో అనేది. ఇలా ఇంట్లో వాళ్ళకంటే కూడా మనమెంతో దగ్గర అన్నట్టు ఆత్మీయంగా ఉండే ప్రసూన అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే సుమిత్ర మాటలు పూర్తి కాకముందే నేను అందుకున్నాను. సుమిత్ర, మనం తన చదువు విషయంలో కొంచెం ప్రోత్సాహాన్ని అందించాము, పెళ్లి విషయంలో పెద్దరికం వహించాము. అంత మాత్రాన కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే మనం ఎక్కువ అవుతావా? తనేదో అభిమానంగా మాట వరుస కన్న మాటల్ని 100కి 100 పాళ్ళు నిజమన్నట్లుగా అనుకుంటావా అన్నాను. ఆ విషయం నాకు తెలుసు. పిల్లలకు ఏం చేసినా తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత అది. కానీ ఇరుగు పొరుగుగా మనం ఏం చేసినా అది తప్పకుండా ఎక్కువే. ప్రసూన పెళ్లికి భోజనాలు వగైరా ఖర్చులు 5-6 వేల వరకు మీరు పెట్టారు. వాళ్ళు నిదానంగా తీరుస్తామని అన్నా, వద్దని పెళ్లికి ప్రజెంటేషన్గా తీసుకోమని మీరు అన్నారా లేదా? మూర్తి గారు కూడా చిన్న చిన్న ఖర్చులు పెట్టడమే కాకుండా పెళ్లి పనుల్లోనూ బాగా తిరిగారు కూడా. ప్రసూన అక్కడి నుండి మీకు ఏ చిన్న వస్తువైనా ప్రజెంటేషన్గా తెచ్చి ఉంటే తనతో మనకున్న అనుబంధం కొద్దీ మనలో మనకేమిట్లే మూర్తి గారికి ఇవ్వటం బాగుంటుందని చెప్పి ఉండేదాన్ని.
అలా సుశీలమ్మగారు ఇంట్లో వాళ్ళకంటే ముందుగా మీ ఇద్దరికి ఏమైనా కానుకగా ఇస్తే బాగుంటుందని తెలియచెప్పి ఉండాల్సింది. కానీ ఆవిడంత పద్ధతి తెలిసిన మనిషి కాదని నాకు తెలుసు. ప్రసూనకి ఫైనల్ ఇయర్ మార్కులు వచ్చిన రోజున గోడ మీద నుండి నన్ను పిలిచి తనకు అన్ని సబ్జెక్ట్స్లో కంటే లెక్కల్లోనే మంచి మార్కులు వచ్చాయని చెప్పింది. శర్మగారు తనకు 2 ఏళ్ళు ట్యూషన్ చెప్పారుగా, అందుకని సాయంకాలం వెళ్ళి శర్మగారికి ఈ విషయం చెప్పు, సంతోషిస్తారు అన్నాను. అక్కడే ఉన్న సుశీలమ్మగారు, మీ వారు ఆయన ఒకే కాలేజీలో లెక్చరర్స్ కాబట్టి ఆ స్నేహం కొద్దీ ట్యూషన్ చెప్పారు కానీ మమ్మల్ని బట్టి కాదుగా అన్నారు. అంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం మనకే కానీ వాళ్లకు లేదని అర్థం కాబోలు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆవిడ మనస్తత్వం తెలుసు కనుక ఆవిడ మాటల్ని పట్టించుకోను. కానీ ప్రసూన పోన్లే సుమిత్ర, ఎవరికైనా చేసిన సహాయానికి కానీ చూపించిన అభిమానానికి కానీ ప్రతిగా స్పందించడం అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఎవరైనా మనకు సహాయం చేస్తే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరికైనా చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. అది మంచి పద్ధతి. అంతేగాని కృతజ్ఞతని కానుకల్ని కోరుకోకూడదు అన్నాను నేను. నా మాటలకు సుమిత్ర చురచురా చూసింది. కానుక అనేది వస్తు రూపంలోనే ఉండక్కర్లేదండి. ఈ మధ్య మీ స్కూటర్ పాడైన రోజున ఆటో కోసం చూస్తూ ఉంటే మీ ఓల్డ్ స్టూడెంట్ కారులో వెళ్తూ చూసి మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడని చెప్పారు. దారిలో అతను తను ఏదో అనారోగ్యం వల్ల కొన్నాళ్ళు కాలేజీకి రాలేకపోతే మీరు ఆ లెసన్స్ ఇంటికొచ్చి చెప్పించుకోమన్నారని, మీలా స్టూడెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే మాస్టర్లు తక్కువ మంది ఉంటారని, మీరు చెప్పే పద్ధతి బట్టే తనకి కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కలిగిందని, ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్నాడని చెప్పారు. ఆ విషయం మీరు నాకు చెప్పినప్పుడు మీ మొహంలో ఎంత ఆనందంగా అనిపించింది. ఆ ఆనందం ఆటో ఖర్చు మిగిలినందుకు కాదు కదా, మీరు అతని పట్ల చూపించిన శ్రద్ధని గుర్తుపెట్టుకుని మీ పట్ల చూపించిన గౌరవమే మీకు అంత ఆనందాన్ని కలుగచేసింది, అవునా అంది సుమిత్ర. నేనేం మాట్లాడలేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. సుమిత్ర అన్నది నిజమే. కానుక అన్నది వస్తువు రూపంలో ఉండక్కర్లేదు. ప్రసూన్ వచ్చిన రోజునే సుమిత్రకు కనిపించి పలకరించిన, మా ఇంట్లో మునుపటిలా ఒక పూటైనా ఉండటానికి ఉత్సాహం చూపించిన సుమిత్ర చాలా సంతోషపడేది. మరి సుమిత్ర ప్రసూన చదువు పట్ల చాలా శ్రద్ధ తీసుకుంది. ప్రసూన ఆ గదిలో కూర్చొని చదువుకుంటూ ఉంటే నేను టీవీ పెట్టుకుంటే చాలా తక్కువ సౌండ్తో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చేది. మా పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు ప్రసూనకి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే సుమిత్ర ఒప్పుకునేది కాదు. మీ ఇంట్లో అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నీకు కాన్సన్ట్రేషన్ కుదరదు, కానీ ఇక్కడే చదువుకో, పిల్లలకి పక్కల హాల్లో వేస్తానులే అని చెప్పేది. దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా నిర్లిప్తంగా కూర్చున్న సుమిత్రకు నచ్చజెప్తున్నట్టుగా అన్నాను. సుమిత్ర, మనం ఎవరికైనా సహాయం చేస్తే చెయ్యగలిగినందుకు మనకు కలిగే తృప్తి, ఆనందమే ప్రతిఫలంగా మనం అనుకోవాలి. అది మంచి పద్ధతి. అర్థమైందా? నాలాంటి మామూలు మనుషులు మాత్రం కొంచెం ఆప్యాయతని, ఒక మంచి మాటను కోరుకుంటారు. మీకు అర్థమైందా అంటూ సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ప్రసూన్ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. ఆ కాసేపట్లోనే ఎక్కడికో వెళ్లాల్సిన పని ఉందంటూ 2 సార్లు టైం చూసుకున్నందువల్లనేమో సుమిత్ర కూడా ప్రసూనను మరి కాసేపు ఉండమని అనలేదు. 4 రోజుల తర్వాత అరవిందతో సింగపూర్ వెళ్ళిపోయింది. ఒకరోజు నేను బీరువా తెరిచినప్పుడు నీలం రంగు సిల్కు చీర కనిపించింది. ప్రసూన కోసమని కష్టపడి కుట్టింది. ఎందుకు ఇవ్వలేదో మరి. ఏంటి సుమిత్ర, ప్రసూన మీద కోపం వచ్చిందా? తన కోసమని కొన్న చీర ఇవ్వలేదేం, ఇవ్వాల్సింది అన్నాను. సుమిత్ర నిట్టూరుస్తూ చెప్పింది, ప్రసూన ఫుల్ స్టాప్ పెట్టిన చోట నేను కామా పెట్టడం ఎందుకని నేను ఫుల్ స్టాప్ పెట్టేశాను అంది. అదేమిటి అంటూ నేను ఆశ్చర్యంగా చూసేసరికి చిన్నగా నవ్వింది. రైల్లో ఏర్పడిన పరిచయాలకు రైలు దిగగానే ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ప్రసూన కూడా అలాగే మనతో ఏర్పడిన అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టుగా నాకు అనిపించింది. అలాంటప్పుడు నేను తనకు చీర ఇవ్వటం అంటే నేను కొనసాగింపును కోరుకుంటూ కామా పెట్టినట్లుగా ఉంటుంది. తను మళ్ళీ వచ్చేటప్పుడు కానుకగా ఏదైనా తేవాలేమోనని ఆబ్లిగేషన్గా ఫీల్ అవ్వచ్చు. తనకి అలాంటి ఇబ్బందిని కలిగించడం ఎందుకని నేను ఫుల్ స్టాప్నే పెట్టేశానన్నమాట. ఏమిటి, ఏదో పాఠం చెబుతున్నట్లుగా చెప్తున్నాననేగా అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఎంతైనా లెక్చరర్ గారి సతీమణిని కదా, సహవాస దోషం వల్ల నాకు లెక్చర్స్ ఇవ్వటం అలవాటైపోయినట్టుంది అంటూ చిరునవ్వు నవ్వింది. రంగస్థలం మీదకి కొన్ని పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి.
వాటి నిడివి చాలా తక్కువ ఉంటుంది. జీవితంలోనూ అంతే. కొందరితో ఏర్పడే బంధుత్వాలకు బాంధవ్యాలకు ఆయుష్ ఎంతో ఉండదు. అలాంటి వాటి కోసం మదన పడటం కంటే మర్చిపోగలగటమే ఉత్తమం. ఈ విషయాన్ని గ్రహించి సుమిత్ర తొందరగానే తన మనసును స్థిమితపరుచుకున్నందుకు నేను తేలిగ్గా నిట్టూర్చాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.